హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం గ్రూప్స్కి 2023 ఏపీపీఎస్సి 2023 నోటిఫికేషన్లో భాగంగా వీడియోస్ చేస్తున్నాం. మనం లెసన్స్ పెడుతున్నాం, అప్డేట్ చేస్తున్నాం. అందులో భాగంగా ఆల్రెడీ మన ఛానల్లో ఇండియన్ హిస్టరీ, ఆంధ్ర హిస్టరీ అన్నీ కూడా వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. ఇక రెండవ భాగమైనటువంటి జాగ్రఫీలో భాగంగా మనం 30 మార్కులు వచ్చేటువంటి జాగ్రఫీలో భాగంగా మనం ఆల్రెడీ వీడియోస్ మొదలుపెట్టాము. అందులో మొదటిది ఏంటంటే జనరల్ అండ్ ఫిజికల్ జియోగ్రఫీలో భాగంగా మనం ద ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ అనేటువంటి టాపిక్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఈరోజు మనం ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ అంటే భూమి లోపల ఉన్నటువంటి వాతావరణం ఏంటి అనేటువంటి చిన్న టాపిక్ని మనం డిస్కస్ చేద్దాం. సో మన వీడియోస్ మన ఛానల్ నుంచి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి అన్ని సబ్జెక్ట్స్కి. సో మీకు ఈ మన ఛానల్ అలర్ట్స్ కావాలి అంటే వీడియోస్ యొక్క అప్డేట్ చేసినప్పుడు వాటి యొక్క ఇన్ఫర్మేషన్ కావాలంటే జస్ట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ అండ్ రిసీవ్ ద నోటిఫికేషన్స్ ఫ్రమ్ అవర్ ఛానల్ ఫర్ ఆల్మోస్ట్ ఆల్ సబ్జెక్ట్స్. ఓకే, సో లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ టాపిక్. ఈరోజు మనం ఈ టాపిక్ నేర్చుకుందాం, భూమి లోపల ఉన్నటువంటి వాతావరణం ఎలా ఉంటుంది అనేది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ముందు చెప్పుకున్నట్టుగా భూమి అంతర్నిర్మాణం అనేటువంటిది ఈరోజు ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. సో భూమి లోపల ఏముంటుంది అనేటువంటిది జాగ్రఫీలో భాగంగా మనం చూస్తున్నాం. ఇది గ్రూప్స్కి మరి అన్ని రకాలైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేటువంటి టాపిక్లో భాగంగా మనం నేర్చుకుంటున్నాం. ఈ భూకంప తరంగాలు మరియు ఉల్కాపాతాలు అనేటువంటివి ఉంటాయి మనకి. అటువంటి పరోక్ష ఆధారాల ద్వారా భూ విజ్ఞాన శాస్త్రజ్ఞులు ఏం చేస్తారంటే భూ ఉపరితలం నుండి కేంద్రకం వైపు వెళ్ళే కొద్ది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది భూమి అనుకోండి, ఇది పై భాగం అనుకోండి, పై భాగం నుంచి కోర్ అంటాం ఈ సెంటర్లోకి వెళ్ళే కొద్ది మనకి ఏం జరుగుతుంది అనేటువంటి దాని గురించి వెళ్ళే కొద్ది యానోస్పియర్ అనేటువంటిది ప్రతి బలరహిత ఆవరణం కింద తెలిపిన మార్పులు జరుగుతాయని పేర్కొనడం జరిగింది. సో మనకి ఏంటంటే భూమి పైనుంచి మనం తొలుచుకుంటూ కనుక భూమి సెంటర్లో కనుక వెళ్ళాలని ట్రై చేస్తే ఏం జరుగుతుంది అనేటువంటి దాన్ని ఇక్కడ ఇచ్చారు. ఇది బిట్స్కి మనకి ఎగ్జామ్స్లో వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ప్రతి 32 మీటర్లు లోతు కిందకి వెళ్ళే కొద్ది 1 డిగ్రీ సెంటిగ్రేడ్ చొప్పున ఉష్ణోగ్రత పెరుగుతుంది. అలాగే భూమి యొక్క విశిష్ట సాంద్రత అనేటువంటిది మరియు పీడన బలాలు అనేటువంటి భూమి కేంద్రకం వైపు వెళ్ళే కొద్ది పెరుగుతూ ఉంటాయి. భూ వ్యాసార్థం, ఓకే, భూమికి వ్యాసం అంటే ఇది ఫుల్ వ్యాసార్థం అంటే ఈ సగం దాకా, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా సగం దాకా. ఈ భూ వ్యాసార్థం అనేటువంటిది దాదాపుగా ఎంత ఉంటుందంటే 6400 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా 6400 కిలోమీటర్లు ఉంటుందంట. భూ కేంద్రకం వద్ద ఉష్ణోగ్రత 6000 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర ఉంటుంది అనమాట. సో మనకు తెలుసు ఇది భూమి అనుకుందాం, ఇది భూమి యొక్క కేంద్రకం అనుకుందాం. ఇక్కడ టెంపరేచర్ దాదాపుగా 6000 డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఉండవచ్చు అని అంచనా వేస్తున్నారు. మరి పై లక్షణాల ఆధారంగా చేసుకుని సూయోస్ అనేటువంటి జియోలజిస్ట్ ఏం చెప్పారంటే భూ అంతర నిర్మాణాన్ని సియాలు, సైమా, ఎన్ఐఎఫ్ఈ అనే 3 పొరలుగా ఉంటాయని ఆయన విభజించాడు అనమాట. వాండర్ గ్రాచ్ అలాగే గుటినర్గ్ అనేటువంటి శాస్త్రవేత్తలు భూ అంతర్నిర్మాణాన్ని 4 పొరలుగా విభజించారు. పై వర్గీకరణల ఆధారంగా మనం ఏం చెప్పొచ్చు అంటే మన భూ అంతర్నిర్మాణాన్ని 3 ప్రధాన భాగాలుగా విభజించారు. ఒకటి ఏంటంటే భూపటలం, దీన్నే శిలావరణం అంటే శిల రాళ్ళు ఉంటాయి. రెండవది భూ ప్రావారం, దీన్నే మీసోస్పియర్ అంటారు. భూ కేంద్ర మండలం, ఇది సెంటర్ అనమాట. ఈ 3 ఒకటొకటి చూద్దాం. భూపటలము అంటే ఏంటంటే భూమి యొక్క ఉపరితలం నుండి దాదాపుగా సగటుగా 40 కిలోమీటర్ల లోపల వరకు ఉన్నటువంటి ఘన స్థితిలో ఉండే భూమి యొక్క ఔటర్ లేయర్, బాహ్య పొరని మనం భూపటల ఉపరితలం అని పిలుస్తాం. దీంట్లో 2 ప్రధానమైనటువంటి భాగాలు ఉంటాయి. అవి ఏంటంటే ఒకటి ఖండ భాగము, రెండవది సముద్రతల భాగం లేదా భూతలాలు. ఖండ భాగం అంటే ఏంటి? ఇవి ప్రధానంగా సిలికాను, అల్యూమినియం మూలకాలు ఏర్పడతాయి. అలాగే సూయస్ అనేటువంటి శాస్త్రవేత్త వీటిని SiAl పొర, సియాల్ పొర అని పిలిచాడు. ఎందుకని? SI అంటే సిలికాన్, AL అంటే అల్యూమినియం. ఓకే, ఇది అంటే ఈ ఖండ భాగాలు అనేటువంటి అతి తేలికైనటువంటి గ్రానైట్ శిలలతో ఏర్పడి SiMe అనే పొరపై తేలాడుతూ ఉంటాయి అని చెప్పాడు. మరి విశిష్ట సాంద్రత ఎంత ఉంటుంది అంటే 2.9 to 3.0 ఉంటుందని చెప్పారు. ఇక సముద్ర భూతలాలు ఏంటంటే ఈ సముద్ర భూతలాలు అంటే ఇవి ప్రధానంగా 32 ఉంటాయి. ఇవి మెగ్నీషియం మూలకాల చేత ఏర్పడి ఉన్నందువల్ల సూయ వీటిని SiMa పొర, సీమా పొర అంటాడు. ఇది బరువైన బస్టాల్ లేదా బసాల్ట్ శిలల చేత ఏర్పడి ఉంటాయి. వీటి యొక్క విశిష్ట సాంద్రత ఎంత ఉంటుంది అంటే 3.0 to 3.5 ఉంటుంది. సియాలు, సీమా పొరలను వేరు చేస్తూ ఒక పలుచని భాగాన్ని ఏమంటారంటే క్యాండ్రిడ్ డిస్కంటిన్యూటీ అని పిలుస్తారు. క్యాండ్రిడ్ డిస్క్ కంటిన్యూటీ అని పిలుస్తారు. రెండవ పొర ఏంటి? భూప్రావారం. ఈ భూప్రావారం అనేటువంటి పొర గురించి మనం చూసినట్లయితే భూపటలం నుండి అంటే భూపై నుండి సగటుగా 2900 కిలోమీటర్ల దాకా ఉన్నటువంటి భాగాన్ని భూప్రావారం అంటాం. దీని యొక్క విశిష్ట సాంద్రత ఎంత అంటే 3.5 to 5.5 వరకు ఉండొచ్చు అని చెప్తున్నారు.
ఈ భూప్రావారంలో 2 భాగాలుగా ఉంటాయి. ఒకటి ఎగువ ప్రావార పొర, 2 దిగువ ప్రావార పొర. ఎగువ ప్రావార పొర అని దేన్నంటారంటే 100 కిలోమీటర్ల మందం కలిగినటువంటి పూర్తిగా ఘనస్థితిలో ఉన్నటువంటి పొర. అందువల్ల భూపటలము, ఎగువ మరియు ప్రావార పొరలను కలిపి శిలావరణం అంటాం. సో, మనకి భూపటలము మరియు ఎగువ ప్రావార పొరలు 2 కలిపి ఏమంటారు? శిలావరణం అంటారు. వీటికి ఇంపార్టెంట్. దిగువ ప్రావార పొర అంటే ఏంటంటే ఇది సిలికేట్స్ మిశ్రమంతో ఏర్పడినటువంటి ఉంటుంది. అందువల్ల దీన్ని అంతర్ సిలికేట్ పొర అని పిలుస్తారనమాట. అయితే ఇది జెల్లీ స్థితిలో ఉంటుంది. ఏది? ఇందాక మనం చెప్పుకున్నటువంటి దిగువ ప్రావార పొర అనేటువంటిది జెల్లీగా, అంటే అటు సాలిడ్ కాదు, ఇటు లిక్విడ్ కాదు. ఆ విధంగా ఉంటుంది. ఎగువ ప్రావార పొర, దిగువ ప్రావార పొరకు మధ్యలో ప్లాస్టిక్ ధర్మం కలిగినటువంటి 90 కిలోమీటర్ల మందం కలిగినటువంటి భూభాగాన్ని ఎస్తానోస్పియర్ అని అంటారు. దీనిపై సాధారణంగా మనకి ఎక్కువగా శిలాపరణ ఫలకాలు కదులుతూ వేలాడుతూ ఉంటాయి. భూపటలాన్ని, భూప్రావారాన్ని వేరు చేసే సరిహద్దు పొరని మోహరేనిక్ లేదా మోహో లేదా డిస్కంటిన్యూటీ అంటారనమాట. నెక్స్ట్ భూ కేంద్రక మండలం సెంటర్. భూప్రావారం నుండి దాదాపు 3,300 కిలోమీటర్ల లోతు వరకు విస్తరించినటువంటి భూ అంతర్భాగాన్ని ఏమంటాం మనం? భూకేంద్ర మండలం అంటాం. ఇది ప్రధానంగా సికెళ్ళు, ఐరన్ మూలకాల చేత ఏర్పడి ఉన్నందున దీన్ని సూయోసు నైఫ్ పొర అని పిలిచారు. విశిష్ట సాంద్రత ఎంత ఉంటుందంటే 11 నుంచి 13 దాకా ఉంటుంది. దీన్ని 3 భాగాలుగా విభజించారు. ఏంటంటే బాహ్య భూకేంద్రకం, మధ్య భూకేంద్రకం, అంతర్ భూకేంద్రకం. బాహ్య భూకేంద్రకం అంటే బయటగా ఉన్న కేంద్రకానికి బయట ఉన్నటువంటి పొరని బాహ్య భూకేంద్రకం అంటాం అనమాట. సో, ఇది ద్రవ స్థితిలో ఉంటుందని చెప్తున్నారు. మధ్య భూకేంద్ర బద్ధకం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యలో ఉందనుకోండి దాన్ని. ఇది కొల్లాయిడల్ స్థితిలో ఉంటుంది. కేంద్రక మండలం మళ్ళీ ఘన స్థితిలో ఉంటుందన్నమాట. సో, ఘనము, సెమీ సాలిడ్, మళ్ళీ ద్రవం, పైన ద్రవం. భూప్రావారాన్ని, భూకేంద్రక మండలాన్ని వేరు చేస్తూ ఉన్నటువంటి సరిహద్దు ఉన్నటువంటి పొరని ఏమంటారంటే గూటెన్బర్గ్ అని పిలుస్తారు, లేదా డిస్కంటిన్యూటీ అంటారు. భూపటలంలో అధిక శాతంలో గల మూలకం ఏంటి అంటే ఆక్సిజన్ 46%, సిలికాన్ 27%, అల్యూమినియం 8.5%, ఐరన్ 6%. భూపటలంలో అధికంగా ఉన్న సమ్మేళనం ఏంటి అంటే సిలికా లేదా సిలికా డయాక్సైడ్ SiO2. భూమిలో అధికంగా ఉండే మూలకం ఏంటంటే ఐరన్. సో ఫ్రెండ్స్, ఈ పాయింట్స్లో మనకి ఇది చిన్న టాపిక్ అనిపిస్తుంది, కానీ జాగ్రత్తగా ఈ భూమి గురించి, భూమి అంతర్నిర్మాణం అనేటువంటి టాపిక్ మనకి గ్రూప్స్లో డైరెక్ట్గా ఇచ్చారు కాబట్టి దీని నోట్స్ మీరు రాసుకుని చక్కగా దాన్ని మీరు ఎగ్జామ్ ముందు ప్రిపేర్ అయితే చాలా ఈజీగా మన బిట్స్ని ఆన్సర్ చేసుకోవచ్చు. ఓకే, ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ టు యూ. If you think this video is useful, then subscribe to our channel, and to receive more videos from our channel, like it and share it. We will meet soon in our next video. Bye bye.